సో మీరు మరి రీసెంట్ గా కాఫీ విత్ కిల్లర్ మూవీలో చేశారు కదా, కరెక్ట్ కాఫీ కదా, వెరీ సింక్ అయింది. కిల్లర్ లేట్ బాగుంది కాఫీ కాఫీ. సో ఆ మూవీలో మరి ఎలా అవకాశం వచ్చింది? ఎక్కువగా మీకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు కదా దానిలో, ఎక్కువ పాత్ర చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది కదా, సో ఎలా వచ్చింది ఛాన్స్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఆర్పి పట్నాయక్ గారు వాళ్ళేనండి. ఆర్పి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా చిన్న చిన్న నేను కష్టపడి నా కష్టంతో కొన్ని పొలాలు లేకపోతే ఒక ఇల్లు, కొన్ని ఇల్లులు, చిన్న చిన్న ఆస్తులు కొనుక్కున్నాను. బాబు ఇవన్నీ అంటే పెద్ద పెద్ద అన్నీ కాదండి, కొనుక్కున్నాను కదా. అలా నేను సంపాదించుకున్న ఆస్తి ఆర్పి పట్నాయక్ అని చెప్తాను. అంటే ఒక స్నేహం దాటి ఏదైనా వెళ్తే నా కోసం అలా చాలా చేశాడండి ఆర్పి పట్నాయక్. చేసిన వాళ్ళ గురించి చెప్పకపోతే మన నోరు తప్పు చేసింది అవుతుంది కదా. అలా ఆర్పి నేను సంపాదించుకున్న ఆస్తి తను ఎప్పుడు నాకు క్యారెక్టర్స్ ఇచ్చిన అందరూ చూసినట్టు చూడలేదు. వేరే ఎప్పుడు నన్ను ఎప్పుడు ఎంటర్టైన్మెంట్కి, కామెడీకి, వాటికి వీటికి బావమరిది ఇంకా రకరకాల పాత్రల్లో నన్ను చూశారు. కానీ ఆర్పి గారు ఒక్కరే నీలో ఎమోషన్ ఉన్నది, నీ ఐస్లో ఎమోషన్ చాలా బాగుంటుంది, నువ్వు బాగా చేయగలుగుతావు అని. నిజంగానే ఆర్పి గారు ఇచ్చిన ప్రతి సినిమాలో నాకు అవార్డ్స్ వచ్చినాయి. బ్రోకర్ సినిమాకి కళాసుధ అవార్డ్స్, తర్వాత మనలో ఒకడనే ఆ సినిమాలో జర్నలిస్ట్గా చేశాను. ఆ సినిమా కూడా బెస్ట్ సపోర్టింగ్ ఇక్కడ యువ కళావాహిని. ఫ్రెండ్స్ బుక్ అనే సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. సో ఆర్పి గారు నన్ను ఎప్పుడు చాలా కొత్తగా చూడాలి, నేను రోజు ఆయనతో కలిసి తిరుగుతూ ఉంటాను కదా, నువ్వు అది కాదు ఇలాంటివి చేస్తే బాగుంటుందని. తద్వారా చాలా వేషాలు వచ్చినాయండి నాకు. ఓహో ఈయన ఇది కాదు ఇలా చేస్తే బాగుంటుంది ఈయనతో, అలాంటి వాటిలో అన్నింటిలోనూ గుర్తింపు వచ్చింది. అలాగే కాఫీ విత్ కిల్లర్ అనే సినిమా చేయడానికి కారణం ఏంటంటే అప్పటికే కరోనా విలయ తాండవం చేస్తున్న టైం అండి. అందరం ఖాళీగా ఉన్నాం. మీ మొహం నాకు తెలియదు, మా మొహం మీకు తెలియదు. ఓహో ఇలా చూస్తే అక్కడ జుట్టును బట్టు ముక్కును బట్టు ఓహో మీ ఈ టైపు ఒకరికి మాస్కులు. కొంతమంది అయితే మొత్తం మూసేసుకుని గజ దొంగల్లా తిరిగాం. అవునా? ఇప్పుడు ఎక్కడ ముక్కులోంచి వెళ్ళిపోద్దాం, ఒకడ ముక్కుల్లోంచి వెళ్ళిపోతుంది, కరోనా వచ్చేస్తుంది అంటున్న టైంలో ఆడే ఒక న్యూస్ ఛానల్లో కంట్లోంచి కూడా వెళ్ళిపోతుంది అంటే ఇంకేం చేస్తామండి. ఇలాంటి భయాల మధ్యన మేము బ్రతుకుతున్న టైంలో అందరూ ఇవాళ ఉంటాం రేపు పోతాం అనుకున్న టైంలో రోజు అప్పుడు కూడా నేను ఆర్పి కలిపి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆయనకు మాస్క్ నాకు మాస్క్, కార్లో పాటలు పాడుకుంటూ పోయేవాళ్ళు. అలా ఆ టైంలో నాకు ఇదేదో తేడా కొడుతుంది, తర్వాత ఉంటామో లేదో తెలియదు. ఒక్క సినిమా అయినా కథలో నేను ఉండాలి, సినిమాలో కాదు. సినిమాలో ఉంటాను, 80-100 సినిమాలు చేశా, సినిమాలో ఉన్నాను. సినిమా కథలో నేను ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఏంటని ఏదో ఆర్పి గారితో మాట్లాడుకుంటూ అలా వెళ్తుంటే ఆర్పి అన్నాడు ఎందుకు చేద్దాం అలాంటిది చేయొచ్చు అలా అంటే, లేదు ఆర్పి ఏదో తేడా కొడుతుంది మనం చేసేయాలి. అలా కంగారుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగే నేను ఎప్పుడు గురువారం సాయిబాబా భక్తుండండి నేను. అందులో భాగంగా ఆ రోజు కాఫీ అంటే భోజనం చేయను, గురువారం మొత్తం ఏమీ తిన్నాం. సాయంత్రం 6 దాటాకి కాఫీ ఏదో అలా నేను ఆర్పి గారిని తీసుకుని వెళ్తుంటే మాట్లాడుకుంటుంటే నాకు ఆల్రెడీ ఉన్న మైండ్లో ఇలా ఏదైనా చేస్తే బాగుంటుందని, తక్కువ బడ్జెట్లో మనం ప్రధాన పాత్ర అవ్వాలి. అప్పుడు ఆర్పి గారు నేను కూర్చుని మాట్లాడుకుంటే ఇలా ఒక కాఫీ షాప్లో సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఒకే చోట అంటే బోర్ ఫీల్ అవుతారు అని. ఎందుకు బోర్ ఫీల్ అవుతారండి? గత 2 సంవత్సరాలకు ఒక కొంపల్లో తాళాలు వేసి కూర్చుంది, బోర్ ఫీల్ అయ్యారా? తప్పదు, బతకాలి కదా, ఇదంతే. అవునే కదండి. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు అందరూ అలాగే పెట్టులో పెట్టేసినట్టే ఉన్నారు. రోడ్డు మీద పెట్టలేరు, జనం లేదు, ఒకటి మొహం ఒకటి తెలీదు. ఎంతసేపు జేబులు మందులు ఇటుకు తిరుగుతున్నారు, 10 నిమిషాలకు ఒకసారి మందులు మిగతా శానిటైజర్లు. ఏమో ఏదన్నా చిన్న దొరదెట్టింది, ముక్కడు దొరదెట్టిన అమ్మో ప్రాణం, ఇలా ఉన్నాం కదా. ఆర్పి పర్లేదు, చిన్న ప్రయత్నం అనుకుందాం, ఒకే చోట ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మనం కాఫీ షాప్కి వెళ్తాం, మీరు నేను కూర్చుంటాం, ఈ టేబుల్లో మన ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నాం, రేపు పొద్దున యాంకరింగ్ ఎలా చేయాలని, మీరు నేను ఎలా యాక్టర్ అవ్వాలని మన ఇద్దరు ఇది మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్గా. పక్క టేబుల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మనది తెలియదు. ఇద్దరు లవర్స్ ఉండొచ్చు, ఇంకో టేబుల్లో ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయీ ఉండొచ్చు, ఇంకో టేబుల్లో ఏదో హవాలా మనుషులు ఇలా ఉండొచ్చు కదా. ఆ రోజు కాఫీ షాప్లో 5-6 టేబుల్లో రకరకాలుగా కూర్చుని ఉన్నారు. సో ఆ డిస్కషన్స్ నుంచి కథ చేసి ఆ కథ నా చుట్టూ ఉండేలా ప్లాన్ చేసుకుని, అంటే అప్పుడు ఆ కాఫీ షాపు మొత్తం కథ అంతా నా చుట్టూ ఉండేలాగా ఆర్పి పట్నాయక్ గారు, నేను నా ఫ్రెండ్ తిరుమల నాగని ఉంటాడు, వాడు రైటర్. ఇప్పుడు మేము అందరం కూర్చొని తయారు చేసిన కథ ఈ కాఫీ విత్ కిల్లర్. అందులో ఒక చిన్న సస్పెన్స్ ఎలిమెంట్ ఉండాలనుకున్నప్పుడు టెంపర్ వంశీ నా ఫ్రెండ్ అతను. సో అప్పుడు ఆ సినిమాకి పనిచేసిన, ఆ సినిమాలో కనపడిన ప్రతి ఒక్కరు కూడా నా స్నేహితులు.
సో అప్పుడు వాళ్ళందరం కలిపి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేశారు, శ్రీనివాస్ రెడ్డి కానీ, రఘుబాబు అన్న, సత్యం రాజేష్ గారు, అలా అనుకుని ఒక చోట తీసిన సినిమా. నిజంగానే చాలా గొప్ప ప్రయోగం అది. ఏ మలయాళంలోనో తమిళ్లోనో లేకపోతే ఇంకో చోట్ల వచ్చి ఉంటే అబ్బాయి ఏం తీశారు అందరూ. ఇక్కడ కదా మనకి తెలుసు కదా, మనకు బాగా పట్టదు, తెలుగు మాట్లాడితే సోకు, పక్కోడి సినిమా అంటే బాగా ఇది అలా అనమాట. బట్ జనం దాన్ని ప్రూవ్ చేశారు. పర్ డే 15,000 పైన ఇప్పటికీ చూస్తున్నారు కాఫీ విత్ కిల్లర్ సినిమాని. ఒక చోటే ఉందనే ఒక్క విషయం తప్ప కంటెంట్ కానీ మీకు థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ చాలా బాగుంటుందండి కాఫీ విత్ కిల్లర్లో. అందులో నేను మెయిన్ క్యారెక్టర్ చేయడానికి ఇది కథ. దీని మీద ఇంకో సినిమా తీయచ్చు. తీసేద్దాం నెక్స్ట్.